నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, గత 2 నెలలుగా మార్కెట్ కంప్లీట్ ఫాల్లో ఉంది. అంటే బడ్జెట్ సెషన్ తర్వాత నుంచి కానీ, అదేవిధంగా అదాని ఇష్యూ, సో ఇటువంటి రకరకాల ఇష్యూస్ వల్ల మార్కెట్ కంప్లీట్ ఫాల్లో ఉంది కదా. సో ఇటువంటి టైంలో ఒక సామాన్యమైన ఇన్వెస్టరు మరీ నష్టాల్లోకి కూరుకుపోకుండా కొంత తన పోర్ట్ఫోలియోని లాభాల్లో నిలబెట్టుకోవాలన్నా, లేదంటే కొంత సేఫ్ జోన్లోకి వెళ్ళాలన్నా, సో ఎటువంటి ట్రైనింగ్ అనేది అవసరం అంటారు ఒక సామాన్యమైన ఇన్వెస్టర్కి మార్కెట్ గురించి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అంతకుముందు ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు ఏ ట్రైనింగ్ అక్కర్లా, అందరికీ లాభాలు వస్తాయి. మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మనందరికీ భారతదేశంలో ఉన్న అందరికీ కూడా ఒకప్పుడు ఓన్లీ మనకు తెలిసింది ఏంటంటే తక్కువలో కొనుక్కోవటం, పెరిగినప్పుడు అమ్ముకోవటం, ఇదే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టుకోవటం, ఒకటే పద్ధతి తెలుసు మనకి. కానీ ఏమైందంటే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం సంపాదించాలని చాలా ట్రై చేస్తున్నారు. ఇది కరోనా తర్వాత. అంతకుముందు ఏమైందంటే ఓన్లీ వాల్యూమ్స్ తక్కువగా ఉండేవి, అవే కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఏమైందంటే పెనెట్రేషన్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువైపోయారు, కంపెనీలు మాత్రం అవే ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే హెవీ కాంపిటీషన్ అనేది ఇప్పుడు వస్తుంది. సో ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ, రీటైల్ ట్రేడర్స్ కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హెవీ పెనిట్రేషన్ ఉంది. కాబట్టి మనం ఏంటంటే టెక్నికల్స్ కంపల్సరీ ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ చార్ట్ ప్యాటర్న్, ఆ నాలెడ్జ్ అనేది లేని వాళ్ళకి, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తేడా స్పష్టంగా ఉంది సార్. ఆ తేడా తెలుసుకున్న వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పటిలాగా మనం తక్కువలో కొందాం, ఎక్కువలో అమ్ముదాం అనే రోజులైతే లేవు. సో ప్రతిదీ ఇప్పుడు ఒకప్పుడు ఎంసెట్లో మనం ఇంజనీరింగ్ అనేది చాలా టఫ్. ఇవాళ ఇంజనీరింగ్ అనేది చాలా కామన్ అయింది. కానీ జాబ్లు వచ్చేపాటికి ఇంజనీరింగ్ అనేది 10th క్లాస్ లాగా అయిపోయింది, అసలు కన్సిడర్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు మార్కెట్లో ఒకప్పుడు నేను ఇన్వెస్టర్ని, నేనేదో కొంత ఒక 2 లక్షలు 3 లక్షలు నా దగ్గర క్యాపిటల్ ఉంది, నేను ఇన్వెస్టర్ని, నేను నెల రోజుల్లో ఒక 5% 10% సంపాదించేస్తాను అనేది ఒకప్పటి రోజులు మార్కెట్లు. ఇవాళ ఏంటంటే మన దగ్గర డబ్బు ఎంత ఉన్నా మన దగ్గర స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఆ మార్కెట్ని అర్థం చేసుకుని ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరు కానీ, ట్రేడర్స్ కానీ 2 రకాలుగా డివైడ్ అయిపోయారు. ఒకటి ట్రైన్డ్ పీపుల్, రెండో వాళ్ళు అన్ట్రైన్డ్. సో స్కిల్డ్, అన్స్కిల్డ్. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే అన్స్కిల్డ్ డెఫినెట్గా ఓడిపోతారు, స్కిల్డ్ వాళ్ళే గెలుస్తాం. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్కి ఏం చేయాలి అనే దానికి ఆన్సరు ఈ స్కిల్డ్ పీపుల్కే తెలుస్తుంది. సో మార్కెట్ ఫాలో అవుతుంది, దాన్ని ఏం చేయాలి, కౌంటర్గా ఏం చేసుకోవచ్చు. ఇక్కడ అంతకుముందు ఏమవుతుందంటే మార్కెట్ ఫాలో అయితే ఇక ఒకటే ఆప్షన్ వెయిట్ చేయటమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అదాని స్టాక్స్ చూసాం, ఇవి మళ్ళీ సమీప భవిష్యత్తులో పైకి వెళ్ళేదైతే లేదు, అవకాశం లేదు. అవునవును. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం పొరపాటున దానిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి అనేది అన్స్కిల్డ్ పర్సన్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్, స్కిల్డ్ పర్సన్ కనీసం అతను బయటపడగలరు. సో ఇది ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ క్లియర్గా ఉంది సార్. ఇది ట్రైనింగ్ తీసుకోవటం వల్ల మనం ట్రైన్ అవ్వాలి, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి. ఇది పెంచుకుంటేనే ఈ మార్కెట్లో నిలబడతాం. రామచంద్రమూర్తి గారు, మరి మీ దృష్టిలో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అంటే ఎవరు? ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? అసలు ఎటువంటి క్వాలిటీస్ ఉంటే అతను ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అంటారు? కరెక్ట్గా అడిగారు సార్. ఇది ఫస్ట్ అసలు ఈ డెఫినేషన్ మనకు అర్థమైతే మనం ఆ స్టాండర్డ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. మీరు అన్నట్టు ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అయినా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే రిస్క్ని మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏ అకౌంట్స్ తీసుకున్నా ఏం జరుగుతుందంటే లాసెస్ అన్లిమిటెడ్, ప్రాఫిట్స్ లిమిటెడ్. ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఉంటారంటే ఇన్వెస్టర్ కానీ, ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ లాసెస్ని లిమిట్ చేసుకొని ప్రాఫిట్స్ని ఎక్కువ చేసుకునేటట్టు ఉండాలి.
అంటే నార్మల్ థింకింగ్ కన్నా రివర్స్ థింకింగ్. అంటే మనము ఆ డిసిప్లిన్, ఆ రూల్ బేస్డ్ ట్రేడింగ్ కానీ, ఆ రూల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసే వాళ్ళని ప్రొఫెషనల్ ట్రేడర్స్ అంటాం. ఓవరాల్గా చూస్తే మనం ఒక నెల కానీ ఒక పీరియడ్ తీసుకుంటే ఒక 3 monthsలో కానీ మన క్యాపిటల్ మీద మార్కెట్ ఎలా ఉన్నా కానీ సంపాదించే వాడినే ప్రొఫెషనల్ ట్రేడర్ అంటాం. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కానీ వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్డ్గా ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ డెసిషన్స్ ఉంటాయి. మామూలు అందరికీ కూడా జస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే క్యాజువల్గా తీసుకుంటాం, ఒక నాలెడ్జ్ లేకుండా. అవునవును. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అలా కాదు, ఒక ప్రాసెస్ బిల్డ్ చేసుకొని ఒక సిస్టమ్ తీసుకొని దాని ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకొని రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసుకునే వాళ్ళని ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ అంటాం. ఇది అసలు రూల్స్ ఏంటి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతాం. సో మరి అంటే ఇప్పుడున్న అన్సర్టెనిటీ మార్కెట్లో ఒక సామాన్యమైన ఇన్వెస్టర్ని కానీ లేదంటే ఒక ట్రేడర్కి అంటే మీరు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చి అంటే ఇప్పుడున్న ఈ వాలటాలిటీ మార్కెట్లో అతన్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మార్చగలరు? ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడే ఉంది సార్. ఇక్కడ టెక్నిక్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న టూల్స్ అన్నీ వాడాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఈక్విటీ కొనుక్కుంటాం. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుంది, ఈక్విటీ కొన్న ప్రతి వాళ్ళు లాస్ అవ్వాల్సిందే. అప్పుడు ఏం చేయాలి, మార్కెట్లో సెల్లింగ్ సైడ్కి రావాలి, ఓకే, ఆప్షన్స్ వాడటం నేర్చుకోవాలి. అలాగే ఈ ఆప్షన్స్ని ఈ ఈక్విటీకి హెడ్జింగ్ చేయటం నేర్చుకోవాలి. కౌంటర్ ఆప్షన్ ఆల్టర్నేటివ్స్కి వెళ్ళగలగాలి ఇమ్మీడియట్గా. అంటే ఒక కారుకి 4 గేర్లు ఎలా ఉన్నాయో అన్ని గేర్లు ఇవాళ వాడాల్సిందే. నేను ఒక్క గేర్లోనే ఉంటాను, ఓన్లీ బయింగ్లో ఉంటా అంటే ఇక మీకు లాసులు తప్పవు. ఇవాళ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు మనం ఒక 3 years 4 years మార్కెట్ పడింది, ఓన్లీ అందరికీ డబ్బులు వచ్చాయి. 2000 నుంచి 2022 వరకు, 2020 నుంచి అందరికీ డబ్బులు వచ్చాయి. కానీ ఇవాళ డబ్బులు రావాలంటే మాత్రం మీకు అసలు ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి, ఈక్విటీ గురించి తెలుసుకోవాలి, ఫ్యూచర్స్ గురించి తెలుసుకోవాలి, ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలి, మార్కెట్ సినారియోని ఐడెంటిఫై చేయగలగాలి. మార్కెట్ని పొద్దున్నే ఇప్పుడు చాలామంది 9 అప్పుడు మొదలు పెడతారు రీసెర్చ్ చేయటం కానీ, అప్పుడు యాక్షన్ కానీ. దానికన్నా ముందు హోంవర్క్ చేయటం నేర్చుకోగలగాలి. దీనికి కూడా కొంత టైం స్పెండ్ చేయటం నేర్చుకోవాలి. ఆ పారామీటర్స్ని అర్థం చేసుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలా చేయగలిగితేనే దీనిలో సంపాదిస్తాం సార్. ఓకే. సో అలా చేయటానికి ఏం చేయాలనేది మేము చెప్తుంటాం. ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఈక్విటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్స్ ఏం చేసుకోవాలి, వీటిని ఎలా చూడాలి, ఓకే, ఆ పారామీటర్స్ ఏ పారామీటర్స్లో చూడాలి. ఒక క్యాండిల్ని కానించి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మేము అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. ఇవాళ చాలామంది ప్రైస్ యాక్షన్ అని ఒక స్టేజ్లోనే ఉంటున్నారు. ఈ ప్రైస్ యాక్షన్ కూడా ఇది ఎలిమెంటరీ లెవెల్, ఇక అది కూడా దాటిపోతుంది. ఎందుకంటే ప్రైస్ యాక్షన్లో ప్రాబ్లం ఏంటంటే అది అయిపోయిన డేటా చెప్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఏంటనేది ఈ క్యాండిల్ చెప్పదు. ఓన్లీ క్యాండిల్ స్టడీనే చాలామంది చేస్తున్నారు. క్యాండిల్ స్టడీలు ఏంటంటే అయిపోయిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏంటనేది చెప్పదు. రైట్ రైట్ రైట్. కాబట్టి ఏంటంటే ఒక కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్గా మనం తీసుకోవాలి. లైక్ మూవింగ్ యావరేజెస్, ఈ మ్యాక్డీని, ఎంఏసిడి హిస్టోగ్రామ్స్, స్టోకాస్టిక్స్, ఈ లీడింగ్ ఇండికేటర్స్ని కూడా మనం ఇండికేటర్స్ని వాడుకోవాలి. అలాగే ఈ ప్రైస్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏటీఆర్ బ్యాండ్స్ అని. వీటన్నిటిని ఒక 8 పారామీటర్స్ మీద మనం ఇవాళ మార్కెట్ని చూడాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. అలాగే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఒక టైం ఫ్రేమ్లోనే చేస్తారు. ఒక్క టైం ఫ్రేమే, ఇప్పుడు 15 minutes చార్ట్ కానీ, 10 minutes చార్ట్, 5 minutes చార్ట్ చేస్తారు, 30 minutes చార్ట్. ఆ ఒక్క చార్టే చూడటం వల్ల కూడా రిజల్ట్ రావు. రైట్. మార్కెట్ని డిఫరెంట్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో కూడా చూడాలి. ఈవెన్ ఇన్వెస్టర్ అయినా కానీ డే చార్ట్ ఒక్కటి చూస్తే అవ్వదు, వీక్లీ చార్ట్ని, డే చార్ట్ని కాంబినేషన్లో చూడాలి. అప్పుడు ఓవరాల్గా అసలు స్ట్రెంగ్త్ ఎట్టుంది, ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరు డామినేట్ చేస్తున్నారు మార్కెట్ని, మనం ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అనేది తెలుస్తూ ఉంటుంది సార్. ఇవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఒక ట్రైన్ తీసుకుంటే కానీ అవ్వదు. అయితే హైదరాబాద్ సిటీలో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ గురించి. మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అంటే మరి మీరేం చెప్తారు దానికి? ఇక్కడ ఏంటంటే సార్, కరెక్ట్గా చెప్పారు మీరు అడిగారు. ఇప్పుడు మిగతా అన్నిటికీ ఇక్కడికి ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఒకటే సార్, నేను ప్రాక్టికల్గా అన్నీ చేసి ఉన్నా. ఇప్పుడు థియరీ చదివి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు.
నేను ఫస్ట్ నా బేసే ప్రాక్టికల్గా నేను చేస్తున్నా. ప్రతి స్ట్రాటజీ నేను ఏదైతే చెప్తున్నానో ఓకే. అదంతా నేను చేసున్నా. రెండోది మేము ఆల్రెడీ బ్రోకింగ్ ఇన్స్టిట్యూట్లో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఉన్నాం. అది మీకు ఏదైతే చెప్తున్నానో అదే నేను చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, అసలు విషయం చెప్పకుండా అన్నీ చెప్తుంటారు. మీరు యూట్యూబ్లో కూడా చూడండి, అసలు క్యాచ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ చెప్పరు, అన్నీ చెప్తారు. నేను అలా కాదు, థియరీతో పాటు ప్రాక్టికల్ అక్కడ చూపిస్తూ ఉంటాను. అలాగే మీరు 9 to 3:30 మార్కెట్లో మనం ఏదైతే చదువుతున్నామో అది అక్కడ కనపడుతూ ఉండాలి. ఓకే. సో థియరీ ప్రాక్టికల్స్ 2 మ్యాచింగ్ ఉంటాయి. అలాగే నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. చాలామంది ఆఫ్లైన్ ఇస్తున్నారు, హైదరాబాద్ రమ్మంటున్నారు. నేనేంటంటే ఆన్లైన్ ఈవినింగ్ టైమ్స్లో చెప్తున్నాను. ఇప్పుడు బుధవారం, శనివారం, ఆదివారం రాత్రి 7:30 నుంచి 8:30, 9 వరకు క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో అప్పుడు ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఫ్రీగా ఈవినింగ్ టైమ్స్లో నేర్చుకోవచ్చు, ఎక్కడున్న వాళ్ళైనా నేర్చుకోవచ్చు. సో ఆన్లైన్లో నేర్చుకొని ఆ తర్వాత ఆఫ్లైన్లో ఒక 2 days హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తున్నాను, ఆఫ్లైన్ ట్రైనింగ్. సో దానివల్ల ఏంటంటే ఒకసారి నేర్చుకుంది 1-2 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళకి వంట పడుతుంది. ఓకే. ఆ తర్వాత ఎవరికి లేనిది మా దగ్గర ఉంది ఏంటంటే ట్రేడింగ్ యాప్ ఉంది. ఎస్, ట్రేడింగ్ యాప్ రీసెంట్గా మొన్న తీసుకున్నాం, జనవరిలో ఒకటి డిజైన్ చేసాం. దాని గురించి కూడా ఒకసారి మన ఆడియన్స్కి చెప్పండి. ట్రేడింగ్ యాప్లో ఏంటంటే ఈ వీడియో రికార్డ్స్ అన్నీ దానిలో ఉంటాయి. కాబట్టి మీరు పొద్దున్నే 4 లేచారు, ఏదైనా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, గబక్కన ఎక్కడైనా స్ట్రక్ అయితే దానికి సంబంధించి రిలేటెడ్ వీడియో మీరు వినొచ్చు. బ్యాకప్ అనేది అక్కడ ఉంటుంది. అది ఇప్పుడు అడ్వాన్స్డ్గా మీకు చెప్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా 1-4 సార్లు మీరు ఆ కాన్సెప్ట్ని బాగా త్వరగా అర్థం చేసుకోగలరు. దాని మీద ఫోకస్ చేసి దాని మీద విస్తృతంగా మీరు ఆ నాలెడ్జ్ని తెచ్చుకోగలరు. ఓకే. మనం చాలాసార్లు అంటాం సార్, నాలెడ్జ్ ఈజ్ ఏ పవర్. సో మనీ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి. సో ఈ నాలెడ్జ్ ఇప్పుడున్న కాంపిటీషన్కి మనం తగ్గట్టుగా మన స్కిల్స్ని పెంచుకోవడానికి ఈ గానుగపాటి ఇన్స్టిట్యూట్ అనేది మీకు బాగా సహాయపడుతుంది సార్. రైట్. అదేవిధంగా ఆ యాప్ గురించి కూడా మరొకసారి మన ఆడియన్స్కి కొంచెం డీటెయిల్డ్గా తెలియచేయగలరు. ఏంటి అసలు ఆ యాప్ ఏంటి, దాని వివరాలు ఏంటనేది? మీరు అందరూ కూడా ఈ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. నేను దానిలో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా పెట్టాను. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి, ఆండ్రాయిడ్ వాళ్ళందరూ కూడా ప్లే స్టోర్కి వెళ్ళి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అని మీరు కొడితే అది మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. దానిలో ఇప్పటికే ఆల్రెడీ ఒక 150 మెంబర్స్ దాకా రిజిస్టర్ అయ్యారు. సో మీరు దానిలో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, అవి చూడొచ్చు, అసలు మార్కెట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేది. దాని ద్వారా మేము డైలీ కూడా మీతో కాంటాక్ట్ అవ్వగలం. ఇప్పుడు ఒక 5 minutes సెషన్, మార్కెట్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది ఒక 5 minutes మనం డిస్కస్ చేసుకోవచ్చు. అది మాకు ఒక కమ్యూనికేషన్ డైలీ అనేది అవకాశం ఉంటుంది. సో మార్కెట్స్ ఎలా ఉన్నాయి, లేదా ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా కానీ ఒక గ్రూప్ లాగా అవుతుంది. తర్వాత ఎవరైతే క్లాసెస్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ మొత్తం కూడా అక్కడ వీడియోస్ ఉంటాయి. అది మీరు 1-2 సార్లు తరువుగా వినడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది ఇప్పుడు టెక్నాలజీలో అడ్వాన్స్ కాబట్టి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కానీ మేము దగ్గరలో ఉన్నట్టే ఉంటాం. ఇవాళ ఏంటంటే ఆన్లైన్లో అడ్వాంటేజ్, మనం చిన్నపిల్లలం కాదు కదా, అంతకుముందు చిన్నపిల్లలు ఎస్కేప్ అయ్యేవాళ్ళు. ఇక్కడ మనం ఏంటి డబ్బులు కట్టి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రైవసీ ఇంపార్టెంట్. మీరు ఒక ప్లేస్లో కూర్చొని సీరియస్గా వింటుంటే నేను 1-2 సార్లు మీకు కనిపిస్తుంటాం, చూపిస్తూ ఉంటాం. కాబట్టి మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది సార్. చాలామంది నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రైట్. సో ఇది రామచంద్రమూర్తి గారు, మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనగానే ఎక్కువగా అడ్వైజరీ సర్వీసెస్ గురించి చెప్తుంటారు కదా, ఏంటి అసలు ఎటువంటి అడ్వైజరీ ఇస్తుంటారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి? నిజంగా సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ కాల్స్ మార్కెట్ డౌన్ అయినప్పుడు సెల్ సైడ్ ఇవ్వటం అనేది ఇక్కడ మేము ఇస్తున్నాం. సో ఇప్పుడు ఓన్లీ వన్ సైడ్ ఉండదు. ఇవాళ అందరికీ అర్థమైపోయింది, మార్కెట్ వన్ సైడే ఉండదు. ఎందుకంటే లాస్ట్ జనవరిలో అన్ని మార్కెట్స్ పడుతున్నప్పుడు మన మార్కెట్స్ చాలా పెరిగినాయి. ఓకే. అందరూ అలాగే ఉంటుంది అనుకుంటాం, కానీ మార్కెట్స్ ఎప్పుడు అలా ఉండవు. ఓన్లీ అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఆ ట్రెండ్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం మూవ్ అవ్వాలి. ఆ డైరెక్షన్ ఇవ్వటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే డైరెక్షన్ తెలుస్తుందో ఇక్కడ డబ్బు ఎంత ఇంపార్టెంటో అడ్వైజ్ అంత ఇంపార్టెంట్. సో మేము అడ్వైజరీ ఇస్తాం, మీకు ఈ స్టాక్స్ మీద ఇస్తాం, నిఫ్టీ మీద ఇస్తాం, బ్యాంక్ నిఫ్టీ, అలాగే ఆప్షన్స్ అన్నీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇస్తాము. సో మీరు అది స్పెషలైజ్డ్గా తీసుకోవటం వల్ల మీ యొక్క అమౌంట్ కాపాడుకుంటూ మీ పోర్ట్ఫోలియోని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి స్కోప్ అవుతుంది. రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఈ కోర్స్ కంటెంట్కి సంబంధించి అండ్ ఫర్దర్గా ట్రైనింగ్ క్లాసెస్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు?
ఈ కోర్స్ కంటెంట్‌లో కూడా మార్పులు ఏంటంటే, ఈ 1-to-1 ఇంటరాక్షన్‌ని ఒక గ్రూప్ ఇంటరాక్షన్ కూడా తీసుకొచ్చామండి. ఇప్పుడు నేను కోర్స్ చెప్పంగానే దాని మీద ఒక చిన్న టాపిక్ చెప్పుకొని, ఆ టాపిక్ మీద డిస్కషన్. దానివల్ల ఏమవుతుందంటే డిస్కషన్ చేసుకోవటం వల్ల ఒకళ్ళకిద్దరికి అందరికీ కూడా అర్థమవుతుంది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే నేను ఈ మొత్తం కంటెంట్ అవ్వంగానే ఒక ఎగ్జామ్ లాగా కూడా పెడుతున్నా. సో, ఆ ఎగ్జామ్‌లో ఏంటంటే ఈ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషన్స్ కాదు, సబ్జెక్ట్ రావాలని. సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్‌గా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయగలం. ఆ తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా నేను వీక్లీ మీరు మీరు మీ యొక్క ఇది ట్రైనింగ్ మీ యొక్క అడ్వైజరీ ఉంటారు కదా, మీరు నేర్చుకున్నది పబ్లిష్ చేయమంటాం. గ్రూప్లో పెట్టండి, ఏ కాల్స్ చేశారు, ఏది మీరు మీరు చేసిన అనాలిసిస్ ఏంటో చెప్తే నేను కరెక్షన్స్ అవి చేసి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. సో ఇలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం సార్. సో మరి కొత్తగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్స్ తీసుకోవాలి అంటే మరి రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? అండ్ మీ కాంటాక్ట్ ఏంటి, వాట్సాప్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా ఈమెయిల్ ఐడి గురించి మన ఆడియన్స్కి తెలియజేయగలరు? తప్పకుండా సార్. ఇప్పుడు ఈ బ్యాచ్ రేపు శనివారం ఆదివారం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ బ్యాచ్ ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. శనివారం ఆదివారంలో జాయిన్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబరు 8008968277. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 8008968277. ఇంకొక నెంబర్ వచ్చి 9000838555. అలాగే ఈ టెలిగ్రామ్ది కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంది, దానికి కూడా అవ్వచ్చు. అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయండి. అలాగే ఇక్కడ మా ఆఫీస్ వచ్చి JNT దగ్గర నిజాంపేట విలేజ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంది. సో మీ ఆఫీస్కి కూడా మీరు రావచ్చు. సో ఇలా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారు మన ఆడియన్స్కి చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. థ్యాంక్ యూ. నమస్తే.